రావణుడు సీతమ్మను తీసుకుని ఆకాశంలో ఎగురుతున్నాడు. సీతమ్మ కన్నీళ్లతో కేకలు వేస్తోంది. రామ, రక్షించండి! ఆ కేకలు విని ఒక మహాపక్షి ఆకాశంలోకి ఎగిరింది. అతడే జటాయువు. జటాయువు వెంటనే రావణుడి ముందు నిలబడి అన్నాడు, ఓ రావణ, ఇది అధర్మం. సీతమ్మను విడిచిపెట్టు. రావణుడు కోపంతో నవ్వాడు. నువ్వెవరు నన్ను ఆపడానికి? జటాయువు ధైర్యంగా అన్నాడు, నేను దశరథుడి స్నేహితుడిని, రాముడి సేవకుడిని అని చెప్పి రావణుడిపై దాడి చేశాడు. ఆకాశంలో భారీ యుద్ధం ప్రారంభమైంది. జటాయువు తన శక్తితో రావణుడి రథాన్ని ధ్వంసం చేశాడు. కొంతసేపు రావణుడు కూడా తడబడిపోయాడు. కాని చివరకు రావణుడు కోపంతో తన ఖడ్గాన్ని తీసుకున్నాడు. జటాయువు రెక్కలను కోసేశాడు. జటాయువు నేలపై పడిపోయాడు. సీతమ్మ ఆవేదనతో ఏడుస్తూ అన్నది, నీ త్యాగం వృధా కాదు. రావణుడు సీతమ్మను తీసుకుని లంక వైపు వెళ్లిపోయాడు. కొంతసేపటికి శ్రీరాముడు మరియు లక్ష్మణుడు అక్కడికి చేరుకున్నారు. వారికి గాయాలతో ఉన్న జటాయువు కనిపించాడు. రాముడు వెంటనే అతని దగ్గరకు వెళ్లి అన్నాడు, ఇది ఎవరు చేశారు? జటాయువు నెమ్మదిగా అన్నాడు, రావణుడు. సీతమ్మను తీసుకెళ్లాడు. రాముడి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. జటాయువు చివరి శ్వాసలో అన్నాడు, ప్రభూ, నేను ఆపడానికి ప్రయత్నించాను. రాముడు భావోద్వేగంతో అన్నాడు, నువ్వు నా తండ్రిలా ఉన్నావు అని చెప్పి జటాయువుకు గౌరవంగా అంత్యక్రియలు చేశాడు. ధర్మం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ మరిచిపోలేం. తర్వాత ఏమైంది? రాముడు సీతమ్మ కోసం ఎలా వెతికాడు? తరువాతి ఎపిసోడ్ కోసం తప్పకుండా ఎదురుచూడండి.